షాకింగ్ ట్విస్టులు. జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ ఉప ఎన్నిక నిన్న కేసీఆర్ వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ కూడా పిలిచి ఆయన మాట్లాడారు. 1,00,000 మందితో 1,00,000 ఓట్లతో విజయం సాధిస్తారు అభ్యర్థి సునీత అని ఆయన ఒక జోస్యం చెప్పారు. తర్వాత మామూలుగా ఆయన తాలూకు డైలాగులు అవన్నీ కూడా వేశారు. కానీ జూబ్లీ హిల్స్లో అయితే వేడి మాటి బాగా అంతకంత కూడా పెరుగుతుంది. ఎవరు సంఘ వ్యతిరేక చేతులు, నవీన్ యాదవా ఇంకొకరా ఈ పద్ధతిలో. మా నవీన్ యాదవ్ అయితే తలసాని యాదవ్ కాదని ఎవరు అంటాం ఒకటి కాదు. సో తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా జరగవు, హైకోర్టు తీర్పు వచ్చే వరకు మేము నిర్ణయం తీసుకోము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద బై ఎలక్షన్స్ మీద మొత్తం ఫోకస్ ఉంది. మరి ట్విస్ట్ తెలకపల్లి గారు, నవీన్ యాదవ్ గారి నామినేషన్ ఆయన నామినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈసీ ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ముందు రోజు కన్ఫర్మేషన్కి ముందు రోజు ఆయన నామినేషన్లో కొన్ని తప్పులు తడకలు పడ్డాయని, ఆయన నామినేషన్ తిరస్కరించారని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా నవీన్ యాదవ్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తుంది. భారీ ఎత్తున చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏదేమైనా అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంటుంది, వాళ్ళకు ఇది ఒక ఉప ఎన్నిక. తెలుగు బీఆర్ఎస్కు మటుకు ఈసారి గెలవడం అన్నది వాళ్ళకు జీవన మరణ సమస్య. ఇది కూడా దెబ్బతింటే మళ్ళీ వాళ్ళకి ఇంకో ఛాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి కేసీఆర్ రంగంలోకి వచ్చి ఆయనే ప్రచారం చేస్తారు, అలాంటివి కూడా ఉన్నాయి. మూడవది నవీన్ యాదవ్ ఎంపీ కావడం, ఆయన అభ్యర్థిగా దూకుడుగా ఉండటం అనేది కొంత ఇబ్బందిగానే ఉంది వాళ్ళకు. వాళ్ళు ఇంకెవరో అనుకున్నారు కానీ ఈయనకి ఇది వరకు ఉన్న నేపథ్యము, మజ్లిస్ కూడా మద్దతు తెలుపుతుంది అనే ఇట్లాంటి స్ట్రాంగ్ అయిపోతాడు. అందువల్ల నవీన్ యాదవ్ మీద మామూలు కంటే ఫోకస్ ఎక్కువ పెడుతున్న మాట మాత్రం నిజమే. అందుకే బీజేపీ కూడా కొంచెం సైలెంట్ ఉన్నారంటే ఉన్నారు, లేకపోతే అన్నట్టుగా. అంటే బీజేపీ బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే పరిస్థితి ఇస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు కదా. అవునా? బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయారు అని టార్గెట్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి ఓపెన్ గానే చెప్పారు. నిన్ననే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి నవీన్ యాదవ్. వీళ్ళను ఓడించడం ముఖ్యమని. జూబ్లీ హిల్స్ తర్వాత బీహార్కి వెళ్తే బీహార్లో వాళ్ళు చాలా స్పష్టంగా తేజస్వి యాదవ్ను మా ముఖ్యమంత్రి అభ్యర్థి